వెల్కమ్ టు పీజీ న్యూస్. అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ ఎన్నో శత విధాల ప్రయత్నిస్తుండగా అంబటి రాంబాబుకు మొత్తానికి బెయిల్ వచ్చింది. ఇక ఆయన బయటకు వచ్చిన తర్వాత అంటే ఇప్పటికీ ఆయన బయటకు ఇంకా రాలేదు. బెయిల్ అయితే బెయిల్ ఇష్యూ ఏదైతే ఉంటుందో బెయిల్ వారంటీ అది ఇష్యూ అయింది. ఇక దానికి సంబంధించి మళ్ళీ ఏదైనా కేసుల మీద మళ్ళీ ఇంకెక్కడైనా ఈయనపై మళ్ళీ కేసులు పెడితే మళ్ళీ ఆయన లోపలికి వెళ్తారా అనేది తెలియదు. అయితే మొత్తానికి ఆయనకు బెయిల్ వారంటీ అయితే ఇష్యూ అయింది. ఇక దీనికి సంబంధించి రాంబాబుకు సంబంధించిన వారందరూ కూడా ఆయనకు ఎప్పుడు బెయిల్ వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఇక మొన్న ఒక వీడియోలో కూడా ఆయన కనిపించినప్పుడు పెద్ద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయనకు బిరుదిచ్చాడో కాపు పులి అనుకుంటా, ఆయన కూడా ఇక ఆ విధంగానే చేతులు ఊపుకుంటూ అభివాదం చేసుకుంటూ ఏదో మొత్తానికి స్టంట్లు అయితే చేశారు. అయితే ఇప్పుడు ఆయనకి బెయిల్ వస్తుంది. మరి బెయిల్ వచ్చిన తర్వాత కూడా అంబటి రాంబాబు అదే విధంగా ఎప్పుడైతే గతంలో మాట్లాడి ఏ విధంగా అయితే ఇటు ఎక్కడైనా సరే రచ్చ చేస్తూ కావాలని గొడవలు సృష్టించారో మళ్ళీ ఇప్పుడు కూడా బెయిల్ వచ్చిన తర్వాత అంబటి రాంబాబు అదే విధంగా కొనసాగుతారా అనే ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా ఒక కేసు వల్ల జైల్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడం అంటూ చాలా కష్టం, అసలు కుదరదు. అలాంటిది అంబటి రాంబాబు బయటకు వచ్చాడు. అయితే మళ్ళీ దీనిపై కూడా కూటమి ప్రభుత్వం అంటే కూటమి నాయకులు కావాలనే తమ నాయకులను ఈ విధంగా ఏదో ఒక అక్రమ కేసులు పెట్టి లోపలికి పంపిస్తున్నారంటూ వాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, మిగతా వైసీపీ నాయకులు. మరి నిజంగా కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ విధంగా చేస్తే ఇప్పుడు అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చేదా? రాకుండా ఉండాలి కదా. కానీ ఇప్పుడు అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. మరి ఈ బెయిల్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళపై దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇండస్ట్రీస్ వాటిపైన మాత్రమే వాళ్ళ పూర్తి దృష్టి అనేది పెట్టారు. ఇటు పవన్ కళ్యాణ్ అయినా లేదంటే చంద్రబాబు నాయుడు అయినా కానీ గ్రామీణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా యువతకు పెద్దపీట వేయాలని వీటన్నిటికి సంబంధించి ఆంధ్రాను ఏ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైనే వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్నారు. అది అందరికీ కూడా అర్థమవుతుంది. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు మాత్రం ఏదో ఒక విధంగా ఆంధ్రాలో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక గొడవలు సృష్టించడము, అక్కడ పెద్ద రాస్తారోకో నిర్వహించడము, లేదంటే ప్రజలకు హాని కలిగించడము, లేదంటే వాళ్ళ పార్టీ నాయకులే ఏదో ఒక విధంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రోడ్ షోలు చేస్తూ ఈ విధంగా మాట్లాడడం మనం రీసెంట్ గా కూడా చూసాము. ఏదైతే అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడము, ఆయన పరామర్శించడం మాత్రమే కాకుండా ఇద్దరి ప్రాణాలను కూడా గాల్లో కలిపేయడం, ఈ విధంగా అలా కొనసాగుతూ వెళ్తున్నారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చిన తర్వాత అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? ఏదైతే వల్లభనేని వంశీ ఇప్పుడు అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడో సేమ్ అదే విధంగా అంబటి రాంబాబు పరిస్థితి కూడా అవుతుందా? లేదంటే అంబటి రాంబాబు లేదు నన్ను జైలుకు పంపిస్తారా అనే టీడీపీ నాయకుల మీద లేదంటే కూటమి నాయకుల మీద వీళ్ళందరి మీద మళ్ళీ వాళ్ళ పైకి గొడవకు పోవడమో లేదంటే ఏదో ఒక రకంగా నోటికొచ్చిన కూతలు గతంలో ఏ విధంగా అయితే కూస్తూ ఉన్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా కూస్తూ ఉంటాడా? లేదంటే కుక్కిన పేనులాగా సైలెంట్ గా నాకెవరితో సంబంధం లేదు, నేను ఎవరి జోలికి పోవద్దు, లేదంటే మళ్ళీ నన్ను జైల్లో వేస్తారు అనే ఒక భయంతో ఉంటాడా ఇంట్లోనే అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే మరి అంబటి రాంబాబు లేదు నేను ఈ విధంగానే చెలరేగిపోతాను, లేదు నేను ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళ తాట తీస్తాను, వాళ్ళ ఇంటి మీదకి పోతాను అని ఏదైతే చేశాడనుకో అంబటి రాంబాబు పరిస్థితి కూడా వల్లభనేని వంశీ లాగానే అవుతుంది. ఇప్పటికే అంబటి రాంబాబుపై ఇటు సోషల్ మీడియాలో కూడా అనేక ట్రోలింగ్ జరుగుతున్నాయి. ఏమని? అంబటి రాంబాబు సెంచరీ కొడతాడా లేదంటే హాఫ్ సెంచరీ కొడతాడా జైల్లోనే ఉంటూ అని. ఇక ఆ ఆరోపణలు ఆ ట్రోలింగ్స్ అన్ని పక్కన పెడితే మొత్తానికి చాలా త్వరగానే అంబటి రాంబాబు బయటకు వస్తున్నాడు. మరి బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉంటాడా లేదంటే లేదు నా వాయిలెన్స్ ఏందో చూపిస్తానంటూ చెలరేగిపోయి మళ్ళీ జైల్లోనే ఊసులు లెక్క పెడుతూ ఉంటాడా అనేది చూడాలి. ఇక అంతేకాకుండా గతంలో వల్లభనేని వంశీ పరిస్థితి ఏ విధంగా అయిందో మనందరం చూస్తూనే ఉన్నాం.
ఒక కేసుకు సంబంధించి ఒక కేసులో రిమాండ్ పూర్తయిన వెంటనే ఇంకో చోట్ల మరో కేసు రావడము, ఆ విధంగా కేసుల మీద కేసులు పడుతూ ఆయన జైల్లోనే ఎన్ని రోజులు ఉన్నారో మనం చూసాము. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆయన కనపడలేదు. రీసెంట్ గా ఆయన ఒక ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే కూడా ఆయన సెక్యూరిటీ వాళ్ళు పక్కకి తోసేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితి అంబటి రాంబాబు మళ్ళీ తెచ్చుకునే విధంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రయత్నిస్తాడా, లేదంటే వల్లభనేని వంశీ ఇప్పుడు ఏదైతే సైలెంట్ మోడ్ లో ఉన్నాడో అదే విధంగా అంబటి రాంబాబు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ లేదంటే నలుగురితో మాట్లాడుతూ అలా సైలెంట్ గా ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక అంతేకాకుండా ఇటు ఏదైతే అంబటి రాంబాబుపై నమోదైన కేసులు ఉన్నాయో, మొన్నైతే ఫస్ట్ లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడిన మాటలు, దానికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక మళ్ళీ ఆ రిమాండ్ కి సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ ఈయనను రిలీజ్ చేయాలనే టైంలోనే ఇటు ఏకంగా పోలీసులే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే గతంలో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేయాలంటూ ఏకంగా పోలీసుల పైన ఆయన వాగ్వాదానికి దిగడము, పోలీసులతో గొడవ పెట్టుకోవడము, దీనిపై ఏకంగా పోలీసులే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ కేసు కారణంగానే మళ్ళీ ఆయనకు పీటీ వారెంట్ అనేది ఇష్యూ అయింది. ఇక ఇప్పుడు ఈ పీటీ వారెంట్ ఇష్యూ అయిన కేసుకు సంబంధించి కూడా బెయిల్ వచ్చింది. మరి ఈయన బయటకు వచ్చే లోపు మళ్ళీ ఇంకో కేసు నమోదయ్యి ఆయన జైల్లోనే ఉంటాడా, లేదంటే మొత్తానికి ఆయన బెయిల్ ఇష్యూ ఏదైతే అయిందో దాని తర్వాత ఆయన బయటికి వస్తాడా లేదా అనేది చూడాలి. ఇక కూటమి ప్రభుత్వం గురించి ఏదైతే వైసీపీ నాయకులు రీసెంట్ గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కావాలనే కుట్రపూరితంగా మా నాయకులను ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, ఈ విధంగా జైళ్ళకి పంపుతున్నారు అనేది అదైతే మొత్తానికి అవాస్తవం. ఎందుకంటే అలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేసినట్లయితే ఇప్పుడు అంబటి రాంబాబుకు బెయిల్ అనేది వచ్చేది కాదు. ఇంకో కేసుతో ఇటు ఆంధ్రాలో ఉన్న అన్ని చోట్ల ఏదో ఒక కేసుపై ఆయనకి పీటీ వారెంట్ అనేది ఇష్యూ అవుతూనే ఉంటుంది, ఆయన బయటికి రాకుండా ఉండేవాడు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయనకు ఏదైతే అంబటి రాంబాబు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి గతంలో మాట్లాడుతూ వస్తున్నాడో, మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడతాడా? ఎందుకంటే ఇటు వల్లభనేని వంశీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే గతంలో అంటే అధికారంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడారో మనందరం చూసాము. అలా అందగాడు అనే ఒక పేరున్న వల్లభనేని వంశీ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మరి ఆయన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని అంటే రాజకీయంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్నాం కదా, మేమేం మాట్లాడినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా మాకు ఎలాంటి ఇది జరగదు అనే ఒక రుబాబుతనంతో మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, ఎలా జైలు జీవితాన్ని అనుభవిస్తారనే దానికి వల్లభనేని వంశీ జైల్లో ఉన్న రోజులే ఉదాహరణ. మరి అలాంటి వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా నోరు కూడా విప్పడం లేదు. ఎంతసేపు అది ఇది మాట్లాడడం తప్ప ఇటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం గురించి ఆయన ఎక్కడ మాట్లాడింది లేదు. మరి అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ మోడ్ లో ఉంటాడా, లేదంటే వాయిలెంట్ గా లేదు నేను అది చేస్తాను ఇది చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే దానికి నేను వత్తాసు పలుకుతాను, నాకు నచ్చినట్టు చేస్తాను అనుకుంటూ వెళ్తాడా? ఒకవేళ అంబటి రాంబాబు అదే విధంగా ముందుకు వెళ్తే మళ్ళీ ఆయనకి జైలు జీవితం ఖాయం, జైల్లో ఊసులు లెక్క పెట్టడం ఖాయం అని ఇటు సోషల్ మీడియాలో అనేకంగా ట్రోలింగ్ జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.